ఎప్పుడైతే పాపము మనిషిలోనికి వచ్చిందో మనిషికి భయం వచ్చింది, సిగ్గు వచ్చింది, వేదన వచ్చింది, కష్టం వచ్చింది, అన్నీ వచ్చాయి. పాపి అయిన మానవుడు ఎన్ని కార్యాలు చేసినా, ఎంత చేసినా, ఎంత ధనవంతుడైనా, ఏమైనా కానీ మనశ్శాంతి లేని జీవితమే. ఎంతో డబ్బు ఉండొచ్చు, కోట్ల కొలది ఆస్తి ఉండొచ్చు, మనశ్శాంతి లేని జీవితం, స్వతంత్రత లేని జీవితం కూడా. పాపంలో ఉన్న ఏ వ్యక్తికి మనశ్శాంతి ఉండదు. సిగ్గు. పాపి అయిన మానవుడు సిగ్గు, అవమానమే కాదు, మరణానికి లోనై ఉన్నాడు. ఈ పాపం పోవాలంటే ఏం చేయాలి? ఇక మరణము నుంచి విడిపించేదానికి దేవాతి దేవుడు తనకు ఒక్కడయ్యున్న కుమారుని, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దహన బలి పశువుగా సిలువకి అప్పగించాడు. మన దోషములన్నీ తండ్రి అయిన దేవుడు ఆయన మీద మోపాడు. పాపిని విడిపించేదానికోసం, ఆయన నలగగొట్టేదానికి తండ్రి అయిన దేవునికి ఇష్టమైంది. ఆయనే దహన బలి పశువు. యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా మనము రక్షింపబడ్డాం, మరణములో నుంచి విడిపించబడ్డాం, మనం స్వస్థపరచబడ్డాం. మన మనస్సు, మన హృదయం స్వస్థపరచబడింది. మన సిగ్గు, అవమానం అన్నీ పోయాయి. పాపం నుంచి మనం విమోచించబడ్డాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.